దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఒక సెల్ఫ్ థ్రెడ్డింగ్ నీడిల్స్ గురించి నేను చెప్తాను. ఇవి చూడండి ఎలా ఉంటాయి అంటే 3 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఈ నీడిల్స్ అంటే 3 సైజెస్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ అంటే స్మాల్, మిడిల్, బిగ్ అలా సైజెస్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి సూదిలో దారెక్కించుకోవడం చాలా కష్టం అవుతుంది. అందులోనూ కొంచెం పెద్ద వయసు వచ్చిన వారికి కనపడదు. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా, ఇప్పుడు మిడిల్ ఎక్కలేదు, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా కొంచెం సైట్ రావడం వల్ల సూదులు దారిపించడం కూడా కష్టమవుతుంది. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా అంటే మనం ఇలా ఒక్క లేరే కాదు, ఇలాగా ఒక్క పేటనే కాకుండా ఇలా 2 పేటలను కూడా దారం ఈజీగా ఎక్కించేలాగా ఉంటుందన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే దాన్ని అలా టచ్ చేస్తే చాలు దారం మనకి ఎక్కేస్తుంది. ఆ దారం ఎక్కగానే మళ్ళీ ఒక లాక్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మళ్ళీ రాదు బయటికి. ఇన్కేస్ ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ చాలా ఈజీ, రాదు మ్యాక్సిమము, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇలాగా 2 బ్యాటర్లు తీసుకున్నాను. ఓకేనా, కనపడుతుందా? రెండు బ్యాటర్లు తీసుకున్నాను. ఓకే, కనపడిందా? ఇప్పుడు దీన్ని చూడండి, చాలా ఈజీ అన్నమాట. ఇంకో సూదిని తీసుకున్నాం కదా, జస్ట్ దీన్ని ఇలా టచ్ చేస్తే చాలు. అయిపోయింది. చూసారా, కనిపించిందా? అంటే ఎంత ఈజీ చూసారా? అంటే పైన మొసం దగ్గర ఇలాగ టచ్ చేస్తే చాలు అన్నమాట. ఇలా అంటే చాలు, వెళ్ళిపోద్ది లోపలికి. చాలా ఈజీ అన్నమాట. ఎంత ఈజీ అంటే నిజంగా నాకైతే చాలా నచ్చింది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, మనకి ఇదివరకు వచ్చిన ఈ చీరలు, ఒప్పాడు చీరలు, ఫస్ట్లో వచ్చిన చీరలు మాట ఇవి. అప్పుడు నేను ఏం చేశానంటే, ప్లెయిన్గా ఉంటుంది కదా, అందంగా ఉంటుందని చెప్పేసి ఇలాగా డిజైన్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఇలాగా అంటే జస్ట్ ఏంటంటే గమ్తో స్టిక్ చేసుకుంటే చూసారా, అవి కొంచెం వాష్ చేసిన తర్వాత గమ్ పోయి ఊడిపోయాయి. ఇక్కడ ఇలా ఊడిపోవడం వల్ల కొన్ని ఉన్నాయి, కొన్ని ఊడిపోయినాయి. అలా ఊడిపోయినప్పుడు మనం వేసుకుంటాము, అసహ్యంగా ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇంకా వీటిని అలా పక్కన పడేసి ఇంక ఈ శారీ కట్టుకోవడం కూడా మానేశాను. ఈరోజు గుర్తొచ్చింది, ఈ శారీ కట్టుకోవాలనిపించింది. ఇలా చూస్తే జాకెట్ ఎలా ఉంది. దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందాక నుంచి చేస్తానమాట. ఈజీగా ఉంది కదా థ్రెడ్ ఎక్కించడం, దాన్ని సూదులు దారెక్కించడం కూడా కష్టంగా ఉండి చిరాకు వచ్చేసి ఇంకా అలా పాడేసాను. ఇంక ఇలా కాదని చెప్పేసి మళ్ళీ అలా స్టిక్ చేసినా కానీ మళ్ళీ ఎప్పుడైనా ఊడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే దాన్ని కుట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఊడకుండా కుట్టేస్తున్నాను. ఇంకెలా కుట్టేస్తున్నాను, సరిగా చూపిస్తున్నాను. అంటే ఇలా కుట్టేస్తున్నాను అనమాట. చాలా కుట్టేసాను. అంటే ఆల్రెడీ ఉన్నాయి, కుట్టాను. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఊడిపోయినాయో అవి మళ్ళీ నేను ఇంకా స్టిక్ చేయకుండా డైరెక్ట్గా కుట్టేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆ సూదులు తీసాను అనమాట. ఈ సూదులు మీకు చాలా యూజ్ అవుతుంది, నాలాంటి వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి చూడండి, ఇది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా అన్నీ కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇలాగా ఓకే, ఇలా మొత్తం ఇలా రౌండ్గా ఇక్కడ ఒక టాకా, ఇక్కడ ఒక టాకా ఇలా వేసి మనం కుట్టేస్తే కనుక చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి ఇలా ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మొత్తం కాకుండా మొత్తం ఊడిపోతాయి, అంటిస్తే ఇలా కూడా ఊడిపోతాయి. అంటే ఇలా ఒక లేయర్ కింద వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కుట్టేటప్పుడే ఇంక మనం ఏం స్టిక్ చేయకుండా, ఒకవేళ స్టిక్ చేసుకున్నప్పటికీ కూడా కుట్టేస్తే ఇంక దీన్ని ఇలాగా చాలా బాగుంటాయి అన్నమాట ఊడకుండా ఎప్పటికీ. దీన్ని ఇలా ఊడింది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే కుట్టేటప్పుడు ఇలాగ వేయాలి. ఒకటి ఇలా వేస్తే కుట్టేటప్పుడు ఇలాగ ఒక కుట్ట వేస్తే కనుక అవి కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకోటి ఏమన్నా ఊడిపోవాలన్నా కూడా ఊడిపోకుండా ఉంటాయి. అలా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టవండి. అయితే ఈ నీడిల్స్ మటుకి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే చాలా యూజు.
ఎందుకంటే ఓన్లీ బ్లౌజ్లే కాదు, మనం తాళ్ళు ఊడిపోయినా, హుక్స్లు ఊడిపోయినా మనం కుట్టుకోవడానికి కానీ, పిల్లలు ఏమన్నా కుట్లు ఊడిపోయినా షర్ట్స్ అవి కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కోండి. మనం ఇలాంటి ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చులు పెట్టకపోయినా కానీ, ఇలాంటి ఉపయోగపడేవి మటుకి ఎంత ఖర్చైనా పెట్టుకుని మనం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనం ఈజీగా కుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.